నమస్కారం అండి. నేను మీ అనుష. ఈరోజు మన అనుశ్రీ ఛానల్ ద్వారా తెలంగాణ స్పెషల్ వంటకం అనగానే అందరికీ గుర్తొచ్చేది మన సర్వపిండి. కొన్ని ఏరియాస్‌లో తపాలా చెక్క అని, మరికొన్ని ఏరియాస్‌లో గిన్నెపిండి అని రకరకాల పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. కానీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో సర్వపిండికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. మన సాంప్రదాయాన్ని తెలియజేయటంలో అతిథులు ఇంటికి వచ్చినప్పుడైనా చిరుతిండిగా కూడా దీన్ని చేసుకుంటూ ఉంటారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేరుశనగ పప్పు, తర్వాత శనగపప్పు, నువ్వులు ఇలాంటివన్నీ కలిపి బియ్యపిండిలో చేసుకునేటువంటి ఒక ముద్దలాగా చేసుకొని దీన్ని గిన్నెకి అంటించుకొని చేస్తూ ఉంటారు కాబట్టి బిళ్ళలు బిళ్ళలుగా ఆకారంలో గుండ్రంగా వస్తుంది. దీనిని చాలామంది కామన్ మ్యాన్ పిజ్జా అని కూడా అంటూ ఉంటారు. పిజ్జాలు, బర్గర్‌లు బయట దొరికే చిరుతిళ్ళు కాకుండా ఒక్కసారి మన సాంప్రదాయకరమైనటువంటి సాంప్రదాయ పద్ధతిలో చేసేటువంటి ఈ వంటకాన్నైతే ఒక్కసారి అందరూ టేస్ట్ చేయాల్సిందే, రుచి చూడాల్సిందే. మరి ఇంకెందుకు లేటు, ఈ సాంప్రదాయమైనటువంటి మన సంస్కృతిని తెలియజేసేటువంటి సర్వపిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర వేసి మిశ్రమాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. దాంట్లో డ్రై రోస్ట్ చేసినటువంటి పల్లీలను చిన్న కప్పుడు, అదేవిధంగా సేమ్ క్వాంటిటీలో చిన్న కప్పుడు నువ్వులు కూడా వేసుకున్నానండి. నువ్వులు వేసిన తర్వాత ఒకసారి మనము ముందుగా నేను ఇంగ్రీడియెంట్స్ చెప్పానండి. వాటిలో ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు అండి, నానబెట్టుకుంటే మంచిది. కొంతమంది గట్టిగా ఉంటుంది నమలలేము అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఒక 10-15 మినిట్స్ శనగపప్పు నానబెట్టుకుంటే బావుంటుంది. నేనైతే ఇక్కడ నానబెట్టలేదు, ఏం సోక్ చేయలేదండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిలు చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనకి బాగానే ఉపయోగపడతాయి, ఇందులో ఉపయోగించుకోవాలి. 4 పెద్ద సైజు ఆనియన్స్‌ని తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఈ శీతాకాలంలో విరివిగా ఆకులు లభిస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర 3 వేసుకున్నానండి. తర్వాత ధనియా, జీరా మిశ్రమాన్ని తయారు చేశాం కదా పౌడర్, అది కూడా దీంట్లో యాడ్ చేశాను చిన్న కప్పుడు. తర్వాత ఇందులో నేను ఎర్రమిర్చి కారం కూడా వేశానండి. కారం ఎక్కువగా తినలేము అనుకునే వాళ్ళు ఈ ఎర్ర మిర్చి కారాన్ని అవాయిడ్ చేయొచ్చు. పచ్చిమిర్చితో చేసుకున్న బాగానే ఉంటుంది. మేము కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటామండి. కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఎర్ర మిర్చి కారం యాడ్ చేశాను. తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్‌లో గోరువెచ్చటి నీళ్లు తీసుకొని ఈ పిండిని మొత్తాన్ని చల్లుకుంటూ, ఆ నీటిని చల్లుకుంటూ మనము పూరి పిండి లేదంటే చెక్కలు, గారెలు చేసుకునే పిండి ఏ విధంగా కన్సిస్టెన్సీ చేసుకుంటామో అదే విధంగా మంచిగా తయారు చేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మంచిగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ సర్వపిండి చేయడానికి స్పెషల్‌గా పాత్రలు కూడా అవైలబుల్‌గా ఉంటాయండి బయట. లేదు అనుకుంటే ఈ విధంగా చిన్న కడాయి, మందమైనటువంటి కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బియ్యపిండి మిశ్రమైతే ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ఈ విధంగా తపాలాకి అంటించుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అందుకే ఇది రౌండ్‌గా ఉంటుంది కాబట్టి తపాలా చెక్క అని కూడా అంటూ ఉంటారు. గిన్నె మొత్తానికి మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదైతే మా అమ్మ చేసింది. మా అమ్మ చేసే సర్వపిండి అయితే పర్ఫెక్ట్ కొలతతో మంచి టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేస్తే కరిగిపోయేంత కరకరగా ఉంటుంది. నాకైతే ఈ సర్వపిండి ది బెస్ట్ స్నాక్ అని అనుకుంటా ఉంటానండి. ఇంకొక విషయం అండి, ఈ సర్వపిండి చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా హోల్స్ చేయాలి. హోల్స్ చేసి పైన ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే ఏంటంటే 2 సైడ్స్ మనము కుక్ చేయము. ఇక్కడ వండమనమాట. దాన్ని టర్న్ చేయటం అలాంటిదేమీ ఉండదు. సో, ఆయిల్ వేసి ఆ హోల్స్ ద్వారా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యి 2 సైడ్స్ మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చూడండి లైట్ గోల్డెన్ కలర్‌లో క్రిస్పీనెస్‌గా ఎంత బావుందో. ఇప్పుడైతే నేను చేస్తున్నానండి. ఫస్ట్ అమ్మ చేసిన తర్వాత నేను చూసి నేర్చుకొని నేనైతే ట్రై చేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది. టేస్ట్ అయినా చూడ్డానికి కూడా మంచిగా బిల్లలు బిల్లలుగా షేప్స్‌తో వస్తుంది. ఈ సర్వపిండి అంటే నచ్చని వాళ్ళే ఉండరండి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేయటంలో సర్వపిండి అంటే పాత పురాతనమైనటువంటి వంట. మన పెద్దవాళ్ళు ఎక్కువగా సాయంకాలానికైనా, అల్పాహారానికైనా ఈ సర్వపిండిని చేసుకునేవాళ్ళంట. ఈ విధంగా నేనైతే మిగిలిన పిండితో ఈ విధంగా చేసేసానండి.
అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలండి. సర్వపిండిని ఎప్పుడైనా చేసిన రోజు తింటే బావుంటుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి మాత్రం ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఆ టేస్టే వేరసలు. పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. నేనైతే ముందుగానే తీసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తినేటువంటి టేస్టే వేరుగా ఉంటుంది. ఈ విధంగా బిల్లలు బిల్లలుగా ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా తినేసాము. సరే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానెల్‌ని చూసే వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అనుశ్వే ఛానల్. థాంక్ యూ.